హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న శ్రీశైలం హైవేకి చాలా దగ్గరలో రంగారెడ్డి డిస్టిక్ లో హెచ్ఎండిఏ లిమిట్స్ లోపల ఒక ఫామ్ ల్యాండ్ కి కావలసిన అన్ని ఫెసిలిటీస్ తో అభివృద్ధి చేస్తున్న ఫామ్ యార్డ్ ప్లాట్స్ మరియు ఫామ్ హౌసెస్ ప్రాజెక్టు ఉంది. శ్రీశైలం హైవే పైన ఉన్న కందుకూరుకు దగ్గరలో నేదునూరు విలేజ్ లో ఉంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం సైజు 48 ఏకర్స్. అయితే ఫేజ్ 1 లో 20.53 ఏకర్స్ ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ 20.53 ఏకర్స్ లో లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ప్రస్తుతం అభివృద్ధి చేసిన 12 ఏకర్స్ ల్యాండ్. అలానే రైట్ సైడ్ లో ఉన్న 8 ఏకర్స్ ల్యాండ్ లో పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ రంగారెడ్డి జిల్లాలో విత్ ఇన్ హెచ్ఎండిఏ లిమిట్స్ లో ఉంది. అలానే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ కి 60 ఫీట్ అప్రోచ్ రోడ్ శాంక్షన్ అయింది. ఈ 20.53 ఏకర్స్ లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఫామ్ ప్లాట్స్ 143. ఈ ఫామ్ ప్లాట్స్ సైజెస్ 2 గుంటాస్ నుంచి 5 గుంటాస్ దాకా ఉంటాయి. అలానే ఈ ప్లాట్సే కాకుండా క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఈ సైట్ లో కావాలి అంటే 367 స్క్వేర్ ఫీట్ సైజ్ లో ఫామ్ హౌస్ ను కూడా నిర్మించి ఇస్తారు. ఈ ఫామ్ హౌస్ ని క్లయింట్ అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొవైడ్ చేసే ఫామ్ హౌస్ ని సస్టైనబుల్ రెసిడెన్సెస్ విత్ ఇంటీరియర్స్, టెర్రకోటా రూఫింగ్ మరియు ల్యాండ్స్కేపింగ్ తో ప్రొవైడ్ చేస్తారు. అలానే ఈ లొకేషన్ లో 18,000 స్క్వేర్ ఫీట్ సైజ్ లో క్లబ్ హౌస్ ని ప్రొవైడ్ చేస్తారు. సో ముందుగా ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ని చూస్తే ఈ ప్రాజెక్ట్ మొత్తం వాస్తు కంప్లైంట్. ఈ ప్రాజెక్ట్ లో రోడ్స్ ని ప్రాపర్ గా డిజైన్ చేశారు. మెయిన్ రోడ్డు 40 ఫీట్ విడ్త్ ఉండి ఇంటర్నల్ రోడ్స్ 30 మరియు 33 ఫీట్ ఉంటాయి. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ లో బ్యూటిఫుల్ ఎవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నారు. కాంక్రీట్ జంగిల్ లాంటి సిటీ వాతావరణానికి దూరంగా ఉండి ఈ ఏరియా మొత్తం పొల్యూషన్ ఫ్రీగా ఉండి మంచి గ్రీనరీతో చూడడానికి చాలా బాగుంది. ప్రతి ప్లాట్ లో 9 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ని అందిస్తారు. ఇక్కడ ఫార్మింగ్ కోసం డ్రిప్ ఇరిగేషన్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎలక్ట్రిసిటీ విత్ బ్యూటిఫుల్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. చిల్డ్రన్స్ కోసం సెపరేట్ ప్లే ఏరియాని అభివృద్ధి చేస్తారు. ఇంకా ఇక్కడ క్లబ్ హౌస్ తో పాటు అవుట్డోర్ ఫెసిలిటీస్ లో స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్, ఓపెన్ థియేటర్, రెయిన్ డాన్స్ ఫ్లోర్ మరియు బీబీక్యూ ని ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రాజెక్టు ఉన్న లొకేషన్ స్వచ్ఛమైన గాలి మరియు పచ్చదనంతో నిండి ఉండి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కాంక్రీట్ జంగిల్ లాంటి సిటీ వాతావరణానికి దూరంగా ఉండి ఈ ఏరియా మొత్తం పొల్యూషన్ ఫ్రీగా ఉండి మంచి గ్రీనరీతో చూడడానికి చాలా బాగుంది. ఈ ప్రాజెక్ట్ ఎలాంటి హైడ్రా ఎఫెక్ట్ లేని ఏరియాలో ఉంది. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది రోలింగ్ హిల్స్ ర్యాంచ్ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఇది ఎక్కడ ఉన్నది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్నది శ్రీశైలం హైవే. ఇది కందుకూరు విలేజ్. అలానే ఇది నేదునూరు విలేజ్. ఇక్కడ ఉన్నది నేదునూరు క్రాస్ రోడ్. సో ఈ శ్రీశైలం హైవే మీద నేదునూరు క్రాస్ రోడ్స్ దాకా వచ్చి ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగితే ఈ నేదునూరు విలేజ్ లో ఇక్కడ రోలింగ్ హిల్స్ ర్యాంచ్ ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14 దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉన్న డెవలప్మెంట్స్ చూద్దాము. ముందుగా ఎగ్జిట్ 14 నుంచి ఎయిర్పోర్ట్ వైపు చూద్దాము. ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి 5 to 10 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. అలానే ఈ ఎయిర్పోర్ట్ కు వెళ్లే దారిలో ఈ లొకేషన్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని నిర్మిస్తున్నారు. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ అదానీ ఏరోస్పేస్ పార్క్ ఉంది. ఇక్కడే రైట్ సైడ్ లో చూస్తే ఈ లొకేషన్ లో ద ఆగా ఖాన్ అకాడమీ ఉంది. ఈ ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో ఇక్కడ నోవాటెల్ హైదరాబాద్ ఉంది. అలానే ఇక్కడ 1500 ఏకర్స్ లొకేషన్ లో జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు ఏరో సిటీని నిర్మిస్తున్నారు. ఈ విధంగా ఈ తుక్కుగూడ ఏరియా అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఎగ్జిట్ 14 దగ్గర నుంచి శ్రీశైలం వైపు చూస్తే ఇక్కడ ఉన్న ఏరియా ఫ్యాబ్ సిటీకి వెళ్లే దారి. దీనినే ఈ సిటీ అని కూడా అంటారు. ఇదే ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ 14. ఈ ఎగ్జిట్ దగ్గర కిందకి దిగి ఓఆర్ఆర్ అండర్ పాస్ నుంచి శ్రీశైలం వైపు వెళ్ళాలి. ఇలా శ్రీశైలం వైపు వెళ్లకుండా వెనక్కి వెళ్తే ఎయిర్పోర్ట్ వైపు వెళ్తాం. ఇదే ఈ సిటీలోకి ఎంటర్ అయ్యే దారి. ఈ లెఫ్ట్ సైడ్ లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14 ని చూడొచ్చు. ఈ ఫ్యాబ్ సిటీకి బ్యాక్ సైడ్ లో ఉన్నది కొంగర్ కలాన్ ఏరియా. ఈ కొంగర్ కలాన్ లోనే ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని నిర్మిస్తున్నారు. ఈ ఫ్యాబ్ సిటీని దాటంగానే ఈ లొకేషన్ లో శ్రీశ్రీ అకాడమీ ఉంది. ఇక్కడే మనం రైట్ సైడ్ చూస్తే ఇది మహేశ్వరంకి వెళ్లే దారి. ఈ మహేశ్వరంలో ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ ఉంది. ఈ మహేశ్వరంకి వెళ్లే దారి దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది మహంకాల్ ఇండస్ట్రియల్ ఏరియా. దాని పక్కనే ఈ లొకేషన్ లో ప్లాస్టిక్ పార్క్ కూడా ఉంటుంది. ఇదే మన్కల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా. ఇది మొత్తం 120 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీని పక్కన ఉన్నది ప్లాస్టిక్ పార్క్. ఇది సుమారుగా
180 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ భాష్యం బ్లూమ్స్ స్కూల్ ఉంది. ఇక్కడ నుంచి మనం జస్ట్ 5 minutes డ్రైవ్ చేస్తే ఈ రోడ్డులోంచి ప్రీవియస్ గా ఫార్మాసిటీ ఉన్న ఏరియాలోకి ఎంటర్ అవుతాము. ఇది 100 feet రోడ్. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏరియాలో అభివృద్ధి పనులను అనౌన్స్ చేసింది. రీసెంట్ గా అనౌన్స్ చేసిన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం బేగర్ కంచా అనే ఏరియాలో అనౌన్స్ చేశారు. మన వెంచర్ దగ్గర నుంచి ఇక్కడికి జస్ట్ 5 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇక్కడే అమెజాన్ డేటా సెంటర్ ఉంటుంది. అలానే రీసెంట్ గా అనౌన్స్ చేసిన స్కిల్ యూనివర్సిటీ కూడా ఇదే ఏరియాలో రాబోతుంది. వీటితో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్, సైదరాబాద్ తర్వాత ప్రభుత్వం 4వ సిటీ లాగా డెవలప్ చేయబోతున్న ముచ్చేర్ల ఏరియా కూడా ఇక్కడే ఉంది. ఇంకా కనెక్టివిటీ పరంగా చూస్తే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణలో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కొంగర్కలాన్ మీద గుండా స్కిల్ యూనివర్సిటీ దాకా మెట్రో రైల్ ని ప్రతిపాదించారు. అలానే రీజనల్ రింగ్ రోడ్ కి కనెక్టివిటీలో భాగంగా నిర్మించే రేడియల్ రోడ్స్ లో ఒక గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ ను కూడా ఇదే రూట్ లో నిర్మించబోతున్నారు. ఈ కొత్తగా నిర్మించబోయే రేడియల్ రోడ్ విడ్త్ 300 feet ఉంటుంది. ఈ విధంగా ఈ ఏరియా అంతా చాలా వేగంగా అభివృద్ధి చెందబోతుంది. ఈ రోలింగ్ హిల్స్ ర్యాంచ్ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.